నిత్య, చార్జర్ దొరికిందా? తేజస్ నిధి కనపడడం లేదు. కన్నపడడం లేదా? నిధి, నిధి! ఇప్పటిదాకా నేను పిలిచాను, ఎక్కడా లేదు తను. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నిధి! శాంతి, తనకి గనక తెలిస్తే రాద్ధాంతం చేస్తుంది, ఊరికి గాబర పడుతుంది. ఏం చేద్దాం? నిధి, నిధి! ఏంటి ఇది? అనకుండా అనకుండా పడుకుందేంటి? ఏంటింత తొందరగా పడుకుంది? చలిగా ఉంది కదా, పసుపు వేసిన పాలు తాగి పడుకోమన్నాను, అంతలోపలే పడుకుండిపోయింది. లేపు దాన్ని. ఏ నిధి, లేలే, లేపు దాన్ని. శాంతి వద్దు, పాపం పడుకుందిలే. నిత్య, పడుకుందని వదిలేస్తే రేపు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టం అవుతుంది. బాగా నెమ్ము చేస్తుంది. జ్వరం గిరం వస్తే ఏం చేయాలి? లేపు నిధి, లే. శాంతి వద్దు, పాపం నిద్రపోనివ్వు. నీకెందుకే ఇంత టెన్షన్? పసుపు పాలు తాగి పడుకోమను, జలుబు తగ్గుతుంది. లేలే. ఏ నిధి, లేమ్మా, లేలే. వదిలేసే శాంతి. శాంతి, తను ఆల్రెడీ టాబ్లెట్ వేసుకుంది. ఇక పాలు కూడా ఇస్తే అన్నీ మిక్స్ అయిపోయి కడుపంతా పాడైపోతుంది. అంతా నా కర్మ. ఎవరూ నా మాట వినడం లేదు, లెక్క చేయడం లేదు. ముందు దాన్ని లేపు. నువ్వు నిధి, చూడు, నువ్వు టెన్షన్ పడుకో, నువ్వు వెళ్ళి పడుకో. అయ్యో, పొద్దున్న జ్వరం ఎక్కువైపోతే అదంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. ఛ, ఏం పిల్లో ఏమో. ఎక్కడికి వెళ్ళింది ఇది? అయ్యో కృష్ణ కృష్ణ, అయ్యో, అరవకో. అయ్యో సార్, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నిధి, అరవకు. ఇట్రా ఇట్రా ఇట్రా. ఎక్కడికి? సార్ మా ఇంటికి. అక్కడికి ఎటు వెళ్తున్నావు? ఉండు. ఒక నిమిషం సార్, నేను ఇక్కడ దాక్కుంటాను, మీరు వెళ్ళండి సార్. ఇలా రా, రా. ఇక్కడ సార్. పడతావు పడతావు, రా. డార్లింగ్, తలుపు తీయడానికి ఇంతసేపు ఎందుకు? ఎందుకు చెమటలు పడుతున్నాయి? జ్వరం ఉందా? జ్వరం వస్తేలా అనిపిస్తే వర్కౌట్ చేస్తున్నాను. ఏంటి ఈ టైంలో వర్కౌటా? ఎందుకు? నిద్ర పట్టట్లేదు. సరే, నువ్వేం చేస్తున్నావు ఇంత రాత్రి వరకు? నాకు నా మనవణ్ణి చూడాలనిపించింది, అందుకే. ఈ రోజు నువ్వు మాట్లాడావు కదా, ఆ మాటలు విని నాకెంత సంతోషం వేసిందో తెలుసా? అనుకున్నాను, వీడు నా మనవడా, నా డార్లింగా, నా కర్ణ అని ఎంత సంతోషం వేసిందో. నిజం చెప్పాలంటే నువ్వు చాలా బాగా మాట్లాడావు కర్ణ, చాలా బాగా మాట్లాడావు. మాట్లాడితే ఇంత తంట అవుతుందని తెలుసుంటే అసలు మాట్లాడేవాడే కాదు. ఇంకోసారి తప్పు చేయను. ఏమంటున్నావు? మీకు సంతోషంగా ఉంది కదా, నాకు అంతే సంతోషంగా ఉంది అన్నాను, అంతే. అవును కర్ణ, చాలా సంతోషం వేసింది. ఈ రోజు ఈ ఇంట్లో గాలి ఒక కొత్త పరిమళంతో వీస్తుంది. ఈ పరిమళం నీ మాటల్లోంచే వచ్చింది. ఇది ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలి, గుమగుమలాడుతూ ఉండాలి. సరే బంగారు. డాడ్, మీరేం మాట్లాడినా నేనది తల వంచి వింటాను. ఎందుకంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అది మీరు 10 సార్లు ఆలోచించి తీసుకుంటారు కాబట్టి. కానీ ఈ చీకట్లో కత్తి విసిరే ఆటకి నేను రాను డాడ్.
చీకట్లో కత్తి విసరడం ఆట అనుకోవద్దు. ముందు జరగబోయే సమరానికి సిద్ధమవుతున్నామనుకో. డాడ్, ఏది చేయకూడదని జీవితమంతా నమ్మారో మీరు అదే మొదలు పెడుతున్నారు. యుద్ధం మొదలు కాకముందే ఓటమి ఒప్పుకున్నారు డాడ్. ఓటమా? నిర్ణయం మారితే అది ఓటమి ఒప్పుకున్నట్టు కాదు. ఎన్నాళ్ళు కూడా పులి దగ్గరే ఉందని అనుకుంటూ అడ్డదారి తీశాను. ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళాలేమో అని అనిపిస్తోంది. కానీ గురి మాత్రం మారదు మై సన్. ఎందుకో చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారేమో అనిపిస్తోంది. పెద్ద రిస్కే, కానీ వెనకడుగు వెయ్యను. డార్లింగ్, ఎవరు తుమ్మారు కదా? ఈ నీ రూమ్లో ఎవరైనా ఉన్నారా? అచ్! నేనే బంగారం. ఏయ్, నేనేమైనా అంత మొద్దునా? ఆడవాళ్ళ తుమ్మికి మగవాళ్ళ తుమ్మికి నాకు తేడా తెలీదా? ఎవరో ఆడామే తుమ్మారు. అయ్యో బామ్మ, నేను ఇంకా అమ్మాయినే, ఆమెని కాదు. ఎవరు? ఆ, మ్. ఆ అమ్మ తుమ్మిందేమో. ఏయ్, అమ్మ అక్కడ తుమ్మితే ఇక్కడికి వస్తుందా సౌండ్? కరెక్టే, రాదు కదా. రాదు రాదు. ఆ, రాధిక. అది అప్పుడే గురక పెట్టింది. నేను సౌండ్ విన్నాను స్పష్టంగా. అది ఈ వైపు నుండి వచ్చింది. అమ్మా, ఎవరో తుమ్మితే ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నావు? ఏంటి ఇప్పుడు నీకు నిద్ర పట్టట్లేదు అంతే కదా? అరే అరే, నా మాట విను. నాకు క్లియర్ అదే, నిద్రపోకపోతే అలాగే వినిపిస్తుంది. పోనీ వాష్రూమ్ లో ఎవరైనా ఉన్నారేమో? ఎవరు లేరు. అది కాదు కన్నా. గుడ్ నైట్. నిధి, నీకేం కాలేదు కదా? ఏమైందబ్బా? ఏదేదో అవుతుంది సార్, కానీ చెప్పలేకపోతున్నాను అంతే. చెప్పలేకపోతేనే ఇన్ని చెప్తున్నావు, ఇక చెప్పగలిగితే? ఏదో అంటున్నట్టున్నారు. ఏం లేదు, నువ్వు హాయిగా కూర్చో. అయ్యో, కూర్చోడం తర్వాత సార్. ఒంటి తుమ్ము అపశకునం అంటారు. నేను ఇప్పుడే ఇంకో తుమ్ము తుమ్మాలి. ఆ? ఇంకోసారా? ఆ, ఏయ్, ఏంటది? నాని కనుక తెలిస్తే ఇంకేం లేదు. సౌండ్ వచ్చిందంటే ఏయ్! ఔచ్! అబ్బా, అపశకునం అంతా పోయింది సార్. టెన్ 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 టెన్. అమ్మో, దెయ్యం! ఏదో నాకు రాత్రి ఆకలేస్తే ఏమైనా తిందామని వంటింట్లోకి వచ్చాను. ఇప్పుడు రాగిణి, డాకిని, షాకిని వీళ్ళంతా తిరిగే టైం నాకు గుర్తుకు రాలేదు.